రూపంలో రాజసం, నడకలో గాంభీర్యం, చూపులో పౌరుషం, టన్నుల కొద్దీ టీవీ. ఎలాంటి జంతువైనా సరే దాని పంజా ముందు తోక ముడవాల్సిందే, ప్రాణం వదలాల్సిందే. పులి గురించి ఇలా చాలా చాలా చెప్పొచ్చు. కానీ పులి అంటే కేవలం ఇంతేనా? ఇంతకు మించి పులి జీవితానికి ఎలాంటి ప్రాధాన్యత లేదా అంటే చెప్పుకోవడానికి చాలా చాలానే ఉంది. పులి బావుంటే పర్యావరణం బావున్నట్టు, పులి బావుంటే అటవీ వ్యవస్థ బావున్నట్టు, పులి బావుంటే మనము బావున్నట్టు, పులి బావుంటే అంతా బావున్నట్టు. అలాంటి పులుల సంఖ్య దేశంలో పెరుగుతోంది. టైగర్ రిజర్వ్లో పులుల గాండ్రింపులు మార్మోగుతున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆ అడవిలో ఆ పులి కంటపడిన జంతువుకి అవే ఆఖరి క్షణాలు. నాన్న పులి కథ. అనగనగా ఒక పులి. ఇలాంటి కథలు చాలానే వింటున్నాం. పులికి ఆకలేస్తే తింటుంది, లేకపోతే పక్క నుంచి వెళ్తోన్న జంతువుని కూడా పట్టించుకోదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా కథలుగా, పెద్దల మాటల్లో తరతరాలుగా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంది. వాడికేంట్రా పులిలాంటోడు, ఇలాంటి ట్యాగ్ లైన్స్ తగిలించడమూ మనకు తెలుసు. పులి జూదం లాంటి పదాలు మన వాడుక భాషలో ఉన్నాయి. పులి చంపిన లేడి నెత్తురు లాంటి కవితలు చదువుతూ ఉంటాం. మనం ఉన్న చోట పులులుండవు, పులులున్న చోట మనం ఉండవు. కానీ మన భయాల్లో, కథల్లో, పౌరుషాల్లో పులి పలుకుతూనే ఉంటుంది. ఇప్పుడు మన మాటల్లోనే కాదు, మన దేశంలోనూ పులుల సందడి పెరుగుతోంది. పులి వేటకి తిరుగులేదు, పులి పంజాకి ఎదురులేదు. పులి కంట పడితే ఎంత కొమ్ములు తిరిగిన జంతువుకైనా అవే ఆఖరి క్షణ. రాజసానికి రాజముద్ర లాంటి జంతువు పులి. ఆ టీవీ, ఆ గాంభీర్యం, ఆ పౌరుషం అడవికే హుందాతనాన్నిస్తాయి. పులి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా, పులిని ఎంతగా వర్ణించినా అంతిమంగా పులి అనగానే మనిషిలో పుట్టేది ఆసక్తి కాదు, భయం. పులి అనగానే గుర్తుకొచ్చేది ప్రాణాలు తీసే దాని పంజా. పులి మనకు కనిపించినా, మనం పులికి కనిపించినా పోయేది మన ప్రాణాలే. అందరిలో బలమైన నమ్మకం. పులి గురించి కథలైనా, పులి గురించి మాటలైనా, పులి గురించి చర్చలైనా అంతిమంగా అవి ముగిసేది వేటతోనే, పులి క్రూరత్వంతోనే. పులి క్రూర జంతువే, కానీ దానికి వేటాడటం మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా తెలుసు. పర్యావరణాన్ని పరిరక్షించటంలో భాగం పంచుకోవటం తెలుసు, అడవి వ్యవస్థని బలంగా ఉంచటం తెలుసు, మానవాళికి మేలు చేయటం తెలుసు. అలాంటి పులుల సంఖ్య ఇప్పుడు దేశంలో పెరుగుతోంది. మన దేశంలో పులుల గర్జనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు అంతరించిపోయే దశకు చేరిన ఈ వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు దశాబ్దాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టుల్లో ఇండియా ప్రాజెక్ట్ టైగర్ ఒకటిగా నిలిచింది. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా పులుల ఆవాసాల కోసం కోర్ బఫర్ జోన్ వ్యూహాన్ని అనుసరించారు. పూర్తిగా పులులు నివాసం ఉండేలా ప్రధాన ప్రాంతాలు, పరిమితమైన మానవ సంచారం ఉండేలా అటవీ పరిసర ప్రాంతాల్లో బఫర్ జోన్లలో టైగర్ రిజర్వులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని స్థాపించారు. 1972 వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ప్రకారం ఏర్పడిన ఈ సంస్థ పులుల సంరక్షణ, నియంత్రణ, నిధుల పంపిణీ వంటి విషయాలను చూస్తుంది. 1972లో ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే నాటికి దేశంలో 9 టైగర్ రిజర్వులు మాత్రమే ఉన్నాయి. 50 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే టైగర్ రిజర్వుల సంఖ్య 18 రాష్ట్రాల్లో 58కి పెరిగింది. 20వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో సుమారు 40,000 పులులు ఉండేవని అంచనా. కొందరు నిపుణుల లెక్కల ప్రకారం ఈ సంఖ్య 1,00,000కు పైనే. కానీ రాజులు, జమీందార్లు పులులను వేటాడటం గొప్పగా భావించటం, పులుల అవయవాలు ధరిస్తే మంచి జరుగుతుందనే మూఢనమ్మకం కారణంగా వాటిని వేటాడి ఇష్టానుసారం చంపేశారు. దీంతో 1972 నాటికి దేశంలో కేవలం 1,827 పులులు మాత్రమే మిగిలాయి. కేవలం 70 ఏళ్లలో పులుల జనాభా 95% తగ్గిపోయింది. దీంతో పర్యావరణ పరిరక్షణ, అడవుల మనుగడ ప్రమాదకరంగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే 1973లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించింది. మన దేశంలో నివసించే బెంగాల్ టైగర్ జాతి పులులను, వాటి సహజ నివాసాలను సంరక్షించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. పర్యావరణ వ్యవస్థలో పులుల ప్రాముఖ్యత అమూల్యం. పులులు ఉన్న చోట అటవీ వ్యవస్థ బలంగా ఉంటుంది. పులులు ఉన్న ప్రాంతాలు నీటి వనరులు, పచ్చదనం, వన్యప్రాణులకు మూలస్థానంగా ఉంటాయి. వాటిని సంరక్షించడం అంటే నీటి సంరక్షణ, ప్రకృతి సంరక్షణ. ఒక అడవిలో పులి ఉండటాన్ని ఆరోగ్యవంతమైన ప్రకృతికి సంకేతంగా భావిస్తారు. పులులను కాపాడితే అడవులు స్థిరంగా ఉండి మానవ మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందుతుంది.
కానీ ఇప్పటికీ అక్రమ వేట, అడవి నాశనం వల్ల పులులు ప్రమాదంలో ఉన్నాయి. తెలంగాణలో 2 టైగర్ రిజర్వులను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. నల్లమలలో తీసుకుంటున్న చర్యల ద్వారా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వులో పులులకు సేఫ్ జోన్ గా మారితే, కవ్వాల్ మాత్రం పులులకు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఆక్రమణల కారణంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పలచబడటం, స్థానికుల సహకారం అంతగా లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులు ఇక్కడ ఉండటం లేదు. అడపాదడపా ఉంటున్న పులులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. ఫలితంగా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 36 పులులతో కళకళలాడుతూ ఉండగా కవ్వాల్ పులులు లేక వెలవెలబోతోంది. మన దేశంలో ఇప్పటి వరకు ఉన్న పులుల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన పులి మచ్లీ. ఇదిగో టక్కున గుర్తొచ్చేవేంటి? వేట, పులి పంజా, ప్రాణభయం, అంతే కదా? నిజానికి అంతేకాదు. వేటలో మాత్రమే కాదు, ప్రేమలోనూ పులి పులే. దానికి విరహవేదన తెలుసు. ఆహారం కోసం అత్యంత నిశ్శబ్దంగా నిరీక్షించడమే కాదు, జంట కోసం సుదీర్ఘంగా అన్వేషించడమూ తెలుసు. క్రూరంగా ప్రాణాలు తీసే పులులకు చాలా సిగ్గు. మనుషులకు కనిపించటానికి ఏమాత్రం ఇష్టపడవు. మనిషి పులిని చూశాడంటే ఆ పులి ఆ మనిషిని అప్పటికే 10 సార్లు చూసి ఉంటుందన్న నానుడి అక్షరాలా నిజం. మగ పులితో పోల్చితే ఆడపులి చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి బాధ్యతలన్నీ తనవే. పులి అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది అది వేటాడే తీరు. అందుకే పులి అనగానే రాజసం, గాంభీర్యంతో పాటు మనకి క్రూరత్వం కూడా గుర్తుకొస్తుంది. అందుకే పులి ఆలోచనలు ఎంత ఆసక్తిని కలిగిస్తాయో అంత భయాన్ని పుట్టిస్తాయి. అయితే విచిత్రమైన అంశం ఏంటంటే పులికి చాలా సిగ్గు. తన భూభాగం వదిలి అది బయటకు రాదు. ఆహారం, నీటి వసతిని బట్టి కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధిని తన టెరిటరీగా నిర్ణయించుకుంటుంది. ఆహారం దొరకని సమయంలోనే అది తన టెరిటరీ వదిలి బయటకొస్తుంది. అలాంటి సమయంలో అడవికి సరిహద్దుగా ఉన్న గ్రామాల మీద దాడులు చేస్తుంది. ఆ దాడి వెనుక కొత్త ప్రాంతం అని దానికున్న భయం కావచ్చు, లేదా ఆకలి కావచ్చు. లేని పక్షంలో మనిషిని చూసినా ఆ మనిషికే తెలియకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిగిలిన జంతువులతో పోలిస్తే ఒంటరిగా జీవించటానికే పులి ఇష్టపడుతుంది. పులి సహజ భావం మనిషిని పులి టైగర్ కెన్ సెన్స్ యూ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్, ఐదర్ స్మెల్ ఆర్ సౌండ్. సో 99% టైగర్ ఇస్ నాట్ సోషల్. తను మిమ్మల్ని వచ్చి చూడాలని అనుకోదు. దే విల్ ఓన్లీ మిమ్మల్ని చూడకుండానే వెళ్ళిపోతుంది. ఆల్వేస్ దర్ ఇస్ ఎ ఫేమస్ సేయింగ్, ఒక్కసారి మీరు పులిని చూస్తే పులి మిమ్మల్ని 100 సార్లు చూసి ఉంటుంది. సో బేసికలీ ఓన్లీ వెన్ ఇట్ వాంట్స్ టు బి సీన్, తను ఎప్పుడైతే మీకు కనిపించాలనుకుంటుందో అప్పుడు ముందుకు వస్తుంది. రిలేటివ్లీ మనం ఇన్స్టాగ్రామ్లో వీడియోస్, అదర్ టైగర్ రిజర్వ్లో కనిపించే టైగర్స్ అవన్నీ టూరిజం ఏరియాలో ఆల్రెడీ వాళ్ళకి హ్యూమన్ ప్రజెన్స్ అనేది హ్యాబిచువల్గా అలవాటైంది కాబట్టి దే కమ్ అవుట్. అదర్వైజ్ జనరల్లీ టైగర్స్ డోంట్ ఈవెన్ కమ్ క్లోజ్ టు యూ. జంతువుకి మనిషికి ఉన్న తేడాల్లో సంస్కారం ఒకటి, జంతువుకి అది ఉండదు. అందుకే పులి విషయంలో ప్రకృతే ఒక ఏర్పాటు చేసింది. మగ పులులు పెద్దవి కాగానే తల్లి నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఇన్బ్రీడింగ్ కాకుండా ఉండటానికి మగ పులులు పెద్దవి కాగానే తల్లి టెరిటరీ నుంచి దూరంగా వెళ్ళటానికి అనేక రూపాల్లో నేచర్ ప్రయత్నిస్తుంది. ఇప్పుడు దర్ ఇస్ అ మదర్, షీ హ్యాస్ మేల్ అండ్ ఫీమేల్ కప్స్. ఫీమేల్ కప్స్ జనరల్లీ ఏం చేస్తాయంటే మదర్ చుట్టుపక్కలనే సెటిల్ అవుతాయి. సో మదర్ టెరిటరీలో పాటో లేకపోతే మదర్ పక్కన టెరిటరీయో ఎంచుకుంటాయి. మళ్ళీ ఏమవుతుంది, ఈవెన్చువల్లీ వెన్ మదర్ గోస్ ఆఫ్ దే విల్ ట్రై టు టేక్ హర్ టెరిటరీ ఆల్సో. అదే మేల్ అనుకోండి, దర్ ఇస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఇన్బ్రీడింగ్. అంటే పులుల్లో మళ్ళీ
తన కొడుకే బ్రీడింగ్ చేయొద్దు. సో బ్రీడింగ్ చేస్తే ఇన్బ్రీడింగ్ అయితే రెసిసివ్ జీన్తోని టైగర్స్ హెల్త్ డిఎన్ఏ ఖరాబ్ అయిపోయి ఫ్యూచర్లో ఇష్యూస్ వస్తాయి. లైక్ మనము మేనరికం చేసుకోవద్దు అన్నట్టు. సో దెర్ ఇస్ ఎ టెండెన్సీ దట్ మేల్ టైగర్స్ disperse very far. The adult male tiger father will not let the male child to stay there. లేకపోతే వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సో వాళ్ళ నాన్నకి భయపడైనా ఇట్ విల్ గో వెరీ ఫార్. ఇట్ మే ఈవెన్చువల్లీ కమ్ బ్యాక్, బట్ ప్రస్తుతానికైతే మేల్ జనరలీ డిస్పర్స్. అంటే నేచర్స్ వే ఆఫ్ ప్రివెంటింగ్ ఇన్బ్రీడింగ్. అంటే ప్రకృతి ఇన్బ్రీడింగ్ కాకుండా తనను ప్రొటెక్ట్ చేసుకునే విధానం. ఆడపులితో పోల్చితే మగపులి టీవీగా కనిపిస్తుంది, భారీ ఆకారంతో ఉంటుంది. మరి ఈ రెండింటిలో ఏది గొప్పదంటే ఏం చెప్పాలి? మగపులి, ఆడపులి రెండింటిలో ఏది ఎక్కువ బాధ్యతలు తీసుకుంటుంది? ఏది ఎక్కువ అగ్రెసివ్గా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సహజంగా సాధారణ ప్రజలకు తోచే సమాధానం మగపులనే కదా. కానీ అది నిజం కాదు. మగపులి కన్నా ఆడపులికే బాధ్యతలు ఎక్కువ. రూపంలో మగపులి భారీగా కనిపించినా ఆడపులే అత్యంత అగ్రెసివ్గా ఉంటుంది. మేల్ టైగర్ ఇస్ విజిబిలీ మచ్ లార్జర్. అంటే మీరు మేల్ పులిని చూస్తే తెలిసిపోతుంది మరీ పెద్దదని ఫీమేల్ కంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్, వెయిట్, ఎవ్రీథింగ్. అండ్ ఈవెన్ ఫోటోగ్రాఫ్స్, కెమెరా ఫోటోగ్రాఫ్స్లో విల్ రియలైజ్ ఈవెన్ దర్ షోల్డర్స్, ఎవ్రీథింగ్ విల్ బి బిగ్గర్. బట్ ఫీమేల్ ఇస్ మోర్ అగ్రెసివ్ బికాస్ మేల్స్ ఆర్ డొసైల్. వాటి మేజర్ రోల్ ఇస్ టెరిటరీ మార్కింగ్, breeding with females, going. But females have very huge responsibility. They have to breed, cubs ni rear cheyali, 2 years cub ni discipline cheyali, aa cubs ni protect cheyali. And cubs ni protection ante mana nunchi protect cheyali from other male tigers, sometimes from father, sometimes from other animals like doles, leopards, వీటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేయాలి. సో ఫీమేల్ టైగర్స్ ఆర్ మచ్ మోర్ అగ్రెసివ్ దెన్ మేల్. అడవులు అంతరించిపోవటంతో పులుల సంఖ్య కూడా తగ్గిపోతూ వచ్చింది. అలానే ఆహార అన్వేషణ కోసం పులులు సమీప గ్రామాలు, పొలాల్లోకి రావటం, దాని దాడుల్లో పశువులతో పాటు మనుషులు ప్రాణాలు కోల్పోవటం తరచుగా చూస్తూనే ఉన్నాం. పులులు అంతరించిపోకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా చేపట్టిన చర్యలతో భారత్లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పులుల సంరక్షణపై కేంద్రం దశాబ్దాలుగా ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం అది దేశ జాతీయ జంతువు అని మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణలో పులులు తమ వంతు పాత్రను పోషిస్తాయి. పులి ప్రాణాలు తీస్తుంది. ఈ క్షణంలో కూడా దేశంలో అడవుల సరిహద్దు గ్రామాల్లో ఎక్కడో ఒక చోట జనావాసాల్లోకి వచ్చిన పులి కోసం అన్వేషణ సాగుతూనే ఉంటుంది. పులి భయంతో ప్రజలు వణికిపోతూనే ఉంటారు. సరిహద్దు గ్రామాల మీద పులులు చేసే దాడులు భయకంపితుల్ని చేస్తూనే ఉన్నాయి. దీనికి కారణం పులి కాదు, పులి స్వభావం కాదు, మనిషి, మనమే. అక్రమ వేట, అడవుల ఆక్రమణ అన్నీ కలిసి పులిని అడవి నుంచి బయటకొచ్చేలా చేస్తున్నాయి. జీవ వైవిధ్యంలో ఎంతో కీలక పాత్ర పోషించే పులి పర్యావరణానికి, తద్వారా మానవాళికి చేసే మేలు సాధారణమైంది కాదు. అటవీ ఆవరణ వ్యవస్థలో పెద్ద పులి పాత్ర కీలకం. శాకాహార జంతువుల సంఖ్య క్రమబద్ధీకరణ, అటవీ ఆవరణ వ్యవస్థ రక్షణలో వ్యాఘ్రాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఓవైపు వేట, మరోవైపు అడవుల ఆక్రమణ, అడవుల నరికివేత, తగ్గుతున్న అడవుల విస్తీర్ణం ఇవన్నీ కలిసి పులులను అడవి దాటేలా చేస్తున్నాయి. ఆహారం దొరక్కపోవటం లాంటి కారణాల వల్లే పులులు అడవుల నుంచి బయటకొచ్చి సమీప గ్రామాలపై దాడులు చేస్తున్నాయి. పోడు వ్యవసాయం మీద ఆధారపడి ప్రజలు ఎక్కువగా పులుల బారిన పడుతున్నారు. వన్యప్రాణుల ఆవాస ప్రాంతాలు, అడవులు నాశనం అవ్వకుండా కాపాడటంతో పాటు పులుల సంచార మార్గంలో అడ్డంకుల తొలగింపు పైన అధికారులు దృష్టి సారించాలి. దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతాలకు సమీప గ్రామాలు, పట్టణాల్లో పులుల సంచారం అన్నది ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలు కూడా అందుకు అతీతం కాదు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఒక పెద్ద పులి ఒకరి ప్రాణాలనే బలికొంది. అదే పెద్ద పులి రాజన్న సిరిసిల్ల జిల్లా అడవుల వైపు వచ్చిందనే ఒక ప్రచారము జరిగింది. వేములవాడ, పాజల్ నగర్ వద్ద కొన్నాళ్ల క్రితం పెద్ద పులి కలకలం రేపింది. తాజాగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట, అన్నారంతో పాటు సిరికొండ మండలం తూంపల్లి అడవుల్లో పెద్ద పులి బెంబేలెత్తించింది. ఓ ఆవుపై దాడి చేసింది. చుట్టుపక్కల తండా వాసులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో పెద్ద పులి జాడ కోసం నిరంతరం గాలింపు చర్యలు చేపట్టారు. 3 కిలోమీటర్ల పరిధిలో పెద్ద పులి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు అంచనా వేశారు.
అటవీ ప్రాంతం పెద్దదిగా ఉండటంతో ప్రత్యేక బెటాలియన్ అధికారులను రంగంలోకి దింపారు. 4-5 బృందాలుగా విడిపోయి పెద్ద పులి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మరోవైపు డ్రోన్ కెమెరాలను తెప్పించి పెద్ద పులి జాడను కనుగొనే ప్రయత్నం చేశారు. కవల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించారు. మహారాష్ట్ర తడోబా అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. దానికి S12 గా పేరు పెట్టారు. దాని వయసు 4 నుంచి 5 ఏళ్లున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. బ్రిటిష్ వాడి పాలనలోనే పులుల చర్మాలు, గోళ్ల కోసం వేట సాగించటం ఉధృతమైంది. తెల్లవాడు పోయినా ఆ జబ్బు మాత్రం పోలేదు. వాడి బాటలో మనోళ్లు వేట కొనసాగించారు. అభివృద్ధి ముసుగులో లక్షల ఎకరాల విస్తీర్ణంలో అడవులను మాయం చేశారు. ఫలితంగా పులుల ఆవాస విస్తీర్ణం తగ్గింది. ఆ విధంగానూ పులుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అలా 1973 నాటికి 1800 పులులు మాత్రమే ఉన్నాయని తేల్చారు. పులుల సంఖ్య తగ్గటం అంటే అటవీ సామ్రాజ్యం పతనం చెందటమే. మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందని దాని అర్థం. నదీ నదాలకు మూడిందనే లెక్క. పులులు తగ్గటంతోనే కొన్ని రకాల జంతువులు పేట్రేగిపోయి అడవులను నాశనం చేసేస్తాయి. నదీ నదాల్లో రకరకాల జలరాశులు తగ్గిపోతాయి. జలవనరుల్లోని నీరు కూడా కలుషితమై నాణ్యత పడిపోతుందని మేధావులు అంటున్నారు. ప్రపంచం మొత్తం మీద జీవ వైవిధ్యంలో పులుల పాత్ర చాలా కీలకమైంది. ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యతో పోలిస్తే ఇంచుమించు 95% మేరకు పులులు తగ్గిపోయాయన్నది భయంకరమైన సత్యం. కొన్నేళ్లుగా ప్రపంచ దేశాల్లో పులుల సంఖ్య తగ్గుతూ వస్తుంటే భారత్లో మాత్రం పెరుగుతూ వస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.